ఉంటుంది. ఎన్ని రోజులు నార్మల్ చూడు, ప్రతి వారం ఇంట్లో వాళ్ళు అన్నట్టున్నారు, జనాలు ఏమన్నా అంటున్నారని. జనాలు అనట్లేదు కానీ ఇంట్లో బ్రతకాలి కదేమో, నేను కూడా హ్యాపీ ఉండాలి కదా. ఎట్లుండాలేమో హ్యాపీ నేను చెప్పు. ఇంట్లో నేను కూడా నీ కోసం ఉంచిన వాళ్ళు ఉన్నారు కదా, మేము ఉన్నాం కదా. కరెక్ట్ ఉన్నారు కానీ బాధగానే ఉంటుంది కదా. ఉంటది బట్ గేమ్ అయిపోలేదు, ఇంకా గేమ్ అయిపోలేదు. ఫేర్ కాదు. నీ చేతిలో గేమ్ గేమ్ నువ్వే తిప్పుతావు. ఈ వీక్ అంతా ఇదే గేమ్ ఉంటుంది. నాకే బంపర్ ఆఫర్ రా. ప్రతి వీక్ నా పెట్రోల్ అయిపోయిందిరా. ఇంకా ఈ వీక్ లాస్ట్ వీక్, ఈ వీక్ ఎట్లయినా హ్యాపీగా ఉండి నవ్విపోదాము. మంచి డ్రెస్లు వచ్చినాయి, వేసుకుని జోక్లు వేసుకుని ఎంజాయ్ చేద్దామంటే నామినేషన్స్ లేదంటే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాను. నామినేషన్స్ లేవమ్మా, థ్యాంక్ గాడ్ బ్రతకొచ్చు ఈ వారం అనేసి చూస్తే నాకుతోనే ఇట్లా జరుగుతుంది. నాతోనే ప్రతి వీక్ ఇట్లా నాతోనే జరుగుతుంది. ఇప్పుడు హౌస్ లో ఉన్న ఆప్షన్ లో అది ఇచ్చింది అంతే. జనాలు వచ్చి నువ్వు జీరో అని అనలేదు కదా. ఎందుకు ఓటర్స్ ఉంటారు బయట, వాళ్ళు ఏమనుకుంటారు జీరో వచ్చింది అబ్బాయి కనేసి. She said, give me 5 minutes. అందరూ నాకు చిన్నోడు కదా ఏజ్ లో, నాకు ఎక్కడో ఒక తల్లిలాగా ఫీల్ అయిపోయి ఫూల్ అయిపోతుంది. అంటే పెద్ద ఎమోషనల్ ఫూల్ రాలేదు నాకు, పెద్ద ఎమోషనల్ ఫూల్ లేదు ఇక్కడ. లేదు, నేను ఇన్ని రోజులు జత బ్రతికేశాను కదా. నేను గేమ్ షో, ఇది గేమ్ అనేది మర్చిపోయాను. నేను ఒక మదలా ఫీల్ అయిపోయి ఫూల్ అయిపోతున్నా. ప్రతిసారి ఫూల్ అయిపోతున్నాను. నా ఎమోషన్స్ ని వాడేస్తున్నాను. లేదు, పెద్ద ఫూల్ రా నేను, ఎమోషనల్ ఫూల్ నేను. థ్యాంక్ యూ కళ్యాణ్, థ్యాంక్ యూ తనుజ, థ్యాంక్ యూ సుమనన్న. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. మన ప్యాలెస్ లోకి వెళ్దాం. ఇదన్న మన కొత్త ఏంటి జైల్ డ్రెస్ ఇవ్వలేదు. జైల్ డ్రెస్ వెయిటింగ్ మన జైలు. చంద్రముఖి బయటకు వచ్చింది. నీలాంబరి మేడం మీకు ఏమైనా కావాలా? ఎనీ రిక్వెస్ట్? వావ్, నీకోసమే జైలు మొత్తం డెకరేషన్ చేసి ఆఫీసు బిగ్ బాస్ టీం నేనే ఫేవరెట్ కదా. ఇది ఫెయిర్ కాదు అని పెట్టాడంటేనే ఏదో ఉంటది మా అమ్మ. నేనే కనిపిస్తా ఫేర్ కాదు అని. అన్నే వచ్చు.